I request the Minister for Irrigation, Sri Uttam Kumar Reddy Garu, to explain the aims and objects of the short discussion. Please come. Non-members local sir, speaker sir. Permitted. Permission is శాసనసభ చరిత్రలో ఎప్పుడు లేదు సార్. Never before in the history of Telangana. KCR గారు presentation No technician was allowed. No technician was allowed inside. No technician was Please. allowed. KCR he was there. Please, please. KCR himself made the presentation. Please, Harish Rao garu, okka mata. Please, Harish Rao garu, okka mata. Sir. Eliminate. పెద్దల హరీష్ రావు గారు ఒక విషయంపై స్పష్టత అడిగిన అధ్యక్ష. గతసారి వారి ప్రభుత్వ హయాంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు లోకేష్ రెడ్డి అని టెక్నీషియను హౌస్ ఫ్లోర్ మీద ఉండే అధ్యక్ష. ఉండే సార్, మీకు ఒకసారి లేదు ఇక్కడ టెక్నీషియన్ ఇక్కడ ఉండి పక్కనే ఉన్నారు కనుక నడిపించడం జరిగింది సార్ అధ్యక్ష. ఈరోజు నేను కూడా మీ అనుమతితోనే టెక్నీషియన్ని కూడా అలో చేయడం జరిగింది. స్పీకర్ పర్మిషన్ ఉంటే హానరబుల్ స్పీకర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు అలో ఆర్ డిసలో ఎనీ మెంబర్ హూ వుడ్ బి రిక్వైర్డ్ in the proceedings of the house. Minister garu. Sir. Speaker sir. 1 minute sir. మన శాసనసభ సాంప్రదాయాలు, మన బుక్కు, లెజిస్లేచర్ ప్రొసీజర్ చూస్తే ఎప్పుడైనా మన మెంబర్స్ కాకుండా సభలోకి రాగలిగే అవకాశం మన కాన్స్టిట్యూషన్లో ఒకే ఒక్కరు అడ్వకేట్ జనరల్ గారికి మాత్రమే ఉంది. On the request of the speaker, government, only advocate general గారు వచ్చి ఈ శాసనసభలో ఒపీనియన్ ఇవ్వడానికి శాసనసభలో వారికి ప్రత్యేకంగా ఒక స్థానం కేటాయించబడి ఉంటుంది. కానీ నేను 25 ఏళ్ళుగా ఈ సభలో 20 ఏళ్ళుగా ఉన్నాం. అంతకుముందు కూడా మేము చూసాం అధ్యక్ష. ఏ రోజు కూడా ఒక టెక్నీషియన్ను నాన్ మెంబర్ను ఈ సభలోకి అలో చేసిన చరిత్ర లేదు అధ్యక్ష. దయచేసి కొత్త సాంప్రదాయాలు తేవద్దు. మంత్రి గారిని చేయమనండి ప్రజెంటేషను. ఆ రోజు కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా టెక్నీషియన్ లోపల సభలో లేడు, కేసీఆర్ గారే స్వయంగా చేశారు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ఈ రకమైనటువంటి రేపు ఎవరిని బట్టి వాళ్ళనే సభలోకి తెస్తాం అధ్యక్ష. ఇదేమైనా పద్ధత? ఇది ఎవరిని బట్టి వాళ్ళని సభలోకి తెచ్చి కూర్చోబెడితే సభ్యుల యొక్క శాంటిటీ కూడా దెబ్బతింటది. దయచేసి టెక్నీషియన్ బయటకు పంపి మంత్రి గారు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హరీష్ రావు గారి మాటలను గౌరవిస్తూ ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు టెక్నీషియన్ లోపటనే ఉన్నాడు కాబట్టి 1 మినిట్ రికార్డులనన్నీ పరిశీలించి వారు ఇచ్చిన రిక్వెస్ట్ ఏదైతున్నదో ఆ రిక్వెస్ట్ను కన్సిడర్ చేస్తూ నేను అనుమతి ఇచ్చిన నన్ను ప్రశ్నించొద్దని చెప్పేసి సభ్యులను కోరుకుంటున్నాను. మంత్రి గారు. స్పీకర్ సార్, ముందుగా ప్రభుత్వానికి ఇరిగేషన్ సెక్టార్పై శ్వేతపత్రం శాసనసభలో చర్చించడానికి అవకాశం బుక్ ఇచ్చేసేది. కానీ ఫాస్ట్ సార్, స్పీకర్ గారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా గ్రేటర్ క్లారిటీ కోసం మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అనుమతి ఇచ్చినందుకు కూడా నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఓవర్ ద నెక్స్ట్ 45 minutes or 1 hour తెలంగాణలో ఇరిగేషన్ సెక్టర్పై జరుగుతున్న అన్ని విషయాలపై ఈ సభలో సభ్యులందరికీ, యావత్ తెలంగాణ ప్రజానీకానికి జరుగుతున్న విషయాలపై ప్రభుత్వం సైడ్ నుంచి మేము వైట్ పేపర్ ప్రజెంట్ చేస్తున్నాం. ముందుగా స్పీకర్ సార్, ఈ వైట్ పేపర్ అనుకుంది ఈ ప్రభుత్వం ఫైనాన్స్ పెట్టడం జరిగింది.
పవర్ సెక్టర్ పెంచడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ మీద పెట్టాలని కూడా చాలా రోజుల క్రితం డిసైడ్ చేయడం జరిగింది. ఈ వైట్ పేపర్ పెట్టాలని అనే నిర్ణయం తర్వాత ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నేను ముందుగా ప్రస్తావిస్తున్నాను. మేడిగడ్డ బ్యారేజ్ అని ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజెస్ నిర్మించి మరి దాని ద్వారా గత ప్రభుత్వం 19 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ఆలోచన చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజు పూర్ డిజైన్, పూర్ కన్స్ట్రక్షన్, పూర్ ఓఎండ్ఎం వల్ల సీరియస్ డిఫెక్ట్స్ డెవలప్ అయి ఈరోజు ఆ 3 బ్యారేజ్ల మరి వాటర్ స్టోరేజ్ కానీ ఆ బ్యారేజ్ల విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలో ఈ ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అప్రోచ్ అయిన విషయం కూడా శాసనసభ ద్వారా యావత్ రాష్ట్రానికి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఎంత సీరియస్గా డ్యామేజ్ జరిగిందో నేను కొన్ని విజువల్స్ ప్రదర్శిస్తున్నాను. ఇది మేడిగడ్డ బ్యారేజ్ పై ఆ రోడ్డు ఏ విధంగా కుంగిపోయిందో ఈ విజువల్లో చూడొచ్చు. ఒకటి స్ట్రైట్ ఫార్వర్డ్ ఫోటోగ్రాఫ్, ఒకటి సైడ్ నుంచి తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఎంత క్లియర్గా ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో చాలా స్పష్టంగా అవపడుతుంది. నెక్స్ట్, ఇది మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పియర్లో తీసుకున్న ఒక 3-4 రోజుల కింద తీసుకున్న ఫోటోగ్రాఫ్. ఏ విధంగా కట్టిన 3 ఏళ్లకే పూర్తిగా కొలాప్స్ స్టేజ్ వచ్చిందో ఈ ఫోటోగ్రాఫ్ ద్వారా మరి చాలా స్పష్టంగా సభ్యులందరికీ నేను మనవి చేస్తున్నా. నెక్స్ట్, అదేవిధంగా ఈ పియర్ 20 ఏ విధంగా పగిలిపోయి ఆ ఫ్లోర్ సింక్ అవుతుందో ఈ 1 మినిట్ వీడియోలో చాలా స్పష్టంగా అవుతుంది. కింది నుంచి పై వరకు కూడా పూర్తిగా పగిలిపోయిన విషయం నేను మరి సభ్యులందరికీ కూడా జాగ్రత్తగా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏది ఓకే సరే, ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో సభలో ఏ పార్టీకి చెందినా దయచేసి గమనించవలసిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత సీరియస్ డ్యామేజ్ అయిందో చూడండి. అది ఎంత సీరియస్గా 100 ఏళ్ళు ఉండాల్సిన ఈ బ్యారేజు 3 ఏళ్లలో ఎట్లా కుప్పకూలిపోతుందో దయచేసి గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు సభ దృష్టికి నేను ఇంకొన్ని విషయాలు తీసుకొస్తున్నా. ఒక పెద్ద మనిషి ఏమంటాడు, మాకు అప్పచెప్పండి మేము రిపేర్ చేస్తామంటారు. అసలు మీరు కట్టిందే ఫాల్టీ డిజైను, ఇక మీరు అడగడానికి ఇది ఏ అర్హత ఉందని చెప్పి నేను. అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఉచిత సలహాలు ఇస్తున్నాడు. స్పీకర్ సార్, వాళ్ళ నిర్వాహకం వల్ల, ఫాల్టీ డిజైన్ వల్ల, ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల, కరప్షన్ వల్ల, పూర్ ఓఎండ్ఎం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ స్టేజ్కి వచ్చింది. ఈ బ్యారేజ్ విషయంలో ఫైనాన్షియల్ విషయంలో కూడా విషయం చెప్పాలి మీకు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ టెండరు 1800 కోట్లకు పిలువబడింది. వర్క్ అవార్డ్ అయింది 1800 crores. ఫైనల్గా ఎంత అమౌంట్కి పోయింది స్పీకర్ గారు?
4,500 కోట్లకి. అసలు ఎప్పుడు ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుండదు. ఒక్కొక్క టెండరు అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఉదాహరణగా టెండర్ కాల్ ఫార్ చేసింది 1800 crores. ఎల్ఎన్టీకి వర్క్ అవార్డ్ అయింది 1800 crores. అగ్రిమెంట్ అయింది 1800 కోట్లకి. పెంచుతూ 1000 కోట్లు పెంచుతూ పోయి ఫైనల్గా అదే వరకు అదే ఏజెన్సీకి 4,500 కోట్లకి ఈ ప్రభుత్వం పని చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మరి కాస్ట్లు పెంచుకుంటూ ఆ విధంగా పోవడం సరే. సభ్యులు చెప్పడానికి నేను ఆన్ రికార్డ్ విషయం చెప్తున్నా స్పీకర్ సార్. ఇండిపెండెంట్ ఇండియాలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అవినీతి ఎక్కడ ఎప్పుడు జరగపోయినట్టు చెప్పుకుంటే మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, ఈ విషయాలలో ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో ది నేషనల్ అథారిటీ ఈజ్ ది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సరే, గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళే చీఫ్ డిజైనర్లు, చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ కన్స్ట్రక్టర్లు అన్నీ వాళ్ళే ఉండొచ్చు. కానీ దేశంలో రాజ్యాంగం ప్రకారం మాత్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. భారతదేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నీ మరి ప్రతి సంవత్సరం పరిశీలన చేసి అడ్వైస్ అండ్ డైరెక్షన్స్ ఇవ్వాల్సిన మరి పవరు రెస్పాన్సిబిలిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ ఇన్స్పెక్ట్ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చిందో యథాతథంగా మేము ఒక్క వర్డ్ అటు ఇటు మార్చలేదు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్తే అది మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఆ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఒక ఎక్సెప్ట్స్ ఇందులో మేము మరి మీ ద్వారా సభ్యులందరికీ ప్రజలందరికీ తెలియజేస్తారు. ద డ్యామేజ్ అకర్డ్ డ్యూ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్. చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్లో మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూలో డిజైన్ కానీ, ప్లానింగ్ కానీ, క్వాలిటీ కంట్రోల్ కానీ, ఓఎండ్ఎం కానీ చాలా మరి నాసిరకం క్వాలిటీ అని చెప్పి ఎన్డిఎస్ఏ వాళ్ళ రిపోర్ట్లో లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం స్పీకర్ సార్, అక్టోబర్ 21 ఈ సంఘటన జరిగితే గత ప్రభుత్వం December 7 మా ప్రమాణ స్వీకారం వరకు వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఏ ఒక్కరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వర్ ఆల్సో ఇరిగేషన్ మంత్రి ఉండే. అక్టోబర్ 21 నుంచి December 7 వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేని చెప్పిన విషయం మరి సభ్యులందరికీ గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఆ ఎన్డిఎస్ఏ ఏమేమి చేసిందో, ఏమేమి రాసిందో మీకు చెప్తున్నా. దేర్ అపియర్స్ టు బి కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ లేనందున మరి కన్స్ట్రక్షన్లో డెఫిషియన్సీ జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదో కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఇంకో చోట రిపోర్ట్లో there are deficiencies in the project planning and design as well. The barrage has been designed as floating structure but constructed as rigid structure. మరి ఎంత లోపం జరిగిందో దీని ద్వారా సభ్యులందరికీ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తాను. అదేవిధంగా 2019లో ఈ బ్యారేజ్ పనులు పూర్తయితే ఏమీ ఇన్స్పెక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ 3-4 ఏళ్ళు ఏమీ జరగలేని విషయం కూడా మరి ఎన్డిఎస్ఏ రిపోర్ట్ తెలియజేస్తుంది. అదేవిధంగా తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళని ఎన్డిఎస్ఏ ఇది జరగకముందే ప్రీ మాన్సూన్, పోస్ట్ మాన్సూన్ చెక్స్ చేయాలని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చిన తెలంగాణలో
ఇరిగేషన్ శాఖ, ఆ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఈ చెక్స్ చేయలేని విషయం కూడా నేను మనం చేస్తున్నా. ఈ 3-4 ఏళ్లలో అనేక సందర్భాల్లో, అంటే ఎవరికి తెలియని విషయాన్ని కూడా కాదు, ఎల్ఎన్టీ ఏజెన్సీ అనేక లెటర్స్ రాసింది. అక్కడ కింద స్థాయి ఇంజనీర్లు అనేక లెటర్స్ రాశారు. అందరి చూస్తుండగానే మరి పూర్తి నిర్లక్ష్యంతో ఈ బ్యారేజ్ ఇప్పుడు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తాను. ది బ్యారేజ్ అండర్ ద ప్రజెంట్ కండిషన్ ఈజ్ రెండర్డ్ యూజ్లెస్. ఇది ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో మేము తీసిన ఎక్సెప్ట్. నెక్స్ట్, అదేవిధంగా వాళ్ళు ఏమన్నారంటే అదే టెక్నాలజీ, అదే మెటీరియల్, అదే సాయిల్ స్ట్రెంత్తో మొత్తం బ్యారేజ్ నిర్మించబడింది. అదేవిధంగా అన్నారం సుందిల్ల బ్యారేజీలు నిర్మించబడ్డాయి. అందుకోసమే లిఖితపూర్వకంగా మేము చెప్తున్నాం, ఇప్పుడు మీరు ఆ రిజర్వాయర్స్ నింపొద్దు అనే విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన ప్రభుత్వానికి సలహా ఇచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా తతిమ 2 బ్యారేజ్లు, అన్నారం సుందిల్లా బ్యారేజ్, అన్నారం బ్యారేజ్లో కూడా ఈ ప్రాబ్లం మొదలైన విషయం నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లు కూడా పెద్ద ఎత్తున లీక్ మొదలైంది. ఇట్ ఈస్ రియల్లీ, అంటే గతంలో ఈ శాఖ నిర్వహించిన వాళ్ళు, రెస్పాన్సిబుల్ పీపుల్, అసలు వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి. యావత్ తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి. దానికి పోయి వాళ్ళు మా మీదనే ఎదురుదాడి చేస్తున్నారు. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను, నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో లీక్ పెద్ద ఎత్తున మొదలైంది. ఇప్పుడు మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అర్జెంటుగా పిలిపించాం. వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చెప్పారంటే దాంట్లో కొంత వాటర్ ఉంది, ఇమ్మీడియట్గా డీవాటరింగ్ చేయండి, మేము 2 రోజులు వస్తున్నాం అని చెప్పి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. నెక్స్ట్, అదేవిధంగా ఇది గతంలో కూడా ఎన్డిఎస్ఏ టీం అన్నారం బ్యారేజ్ అంటే మేడిగడ్డ విజిట్ చేశారు, సపరేట్గా అన్నారం బ్యారేజ్ కూడా విజిట్ చేశారు. అన్నారం బ్యారేజ్లో కూడా చాలా విషయాల్లో డిజైన్లో, ప్లానింగ్లో, కన్స్ట్రక్షన్లో, ఓఎండ్ఎంలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా క్రాక్స్ ఉన్నాయి. మరి ఆ బ్యారేజ్లో కూడా ప్రమాదంలో ఉంది. అన్నారం బ్యారేజ్ కూడా ఏ విధంగా అయితే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందో, కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందో, అన్నారం బ్యారేజ్లో కూడా ఆ ప్రమాదం ఉంది అని ఎన్డిఎస్ఏ రిపోర్ట్ మాకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా అధ్యక్ష, మేము ఇమ్మీడియట్ మెజర్గా ఈ ప్రభుత్వం రాగానే ఈ బ్యారేజెస్ విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేశాం. విజిలెన్స్ అండ్ ఎంక్వైరీకి డిపార్ట్మెంట్కి కొంతమంది చీఫ్ ఇంజనీర్స్ అటాచ్ చేసి వాళ్ళు కూడా మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. స్పష్టంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చేసిన రిపోర్ట్ల ఎంక్వైరీలో మరి తేలిన విషయాలు ఏంటంటే the department, irrigation department has not carried out the work as per the specified sequential manner. అదేవిధంగా చాలా డీవియేషన్ అప్రూవల్స్ ఇష్యూ చేశారు, ఆ ఇన్స్పెక్షన్ నోట్స్ ఏవీ లేవని చెప్పి. అదేవిధంగా ఈ బ్యారేజు ఆనాటి ముఖ్యమంత్రి గారు జూన్ 19వ తారీఖు 2019న ఇనాగ్రేట్ చేస్తే ఆ తర్వాత 4 ఏళ్ల పాటు నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. నెక్స్ట్, అదేవిధంగా రకరకాల విషయంలో మరి ఈ బ్యారేజెస్ విషయంలో చాలా లోపాలు జరిగాయి, నిర్లక్ష్యం జరిగింది, దానివల్లనే ఈ డ్యామేజ్ జరిగిందని ఆ విజిలెన్స్ రిపోర్ట్లో కూడా ఉంది. అదేవిధంగా అప్పుడున్న ఇంజనీరింగ్ చీఫ్ మరి ఆ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లోనే బ్యాంక్ గ్యారంటీస్ ఆ ఏజెన్సీకి విడుదల చేశాడు. మేము చర్యలు తీసుకొని ఆ ఇంజనీరింగ్ చీఫ్ రామగుండంని సర్వీస్ నుంచి టర్మినేట్ చేశాం. నెక్స్ట్, అధ్యక్ష, స్పీకర్ సార్, అదేవిధంగా మనం ఈ మేడిగడ్డ బ్యారేజు,
కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీకు తెలుసు, నిన్నగాక మొన్న సిఏజీ రిపోర్ట్ శాసనసభలో టేబుల్ చేయడం జరిగింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఆఫ్ ఇండియా. వాళ్ళు సుదీర్ఘంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిశీలన చేశారు. అసలు యావత్ రాష్ట్రం, యావత్ దేశం అవాక్ అయ్యే విషయాలు, షాక్ అయ్యే విషయాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సిఏజీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సిఏజీ రిపోర్ట్ హ్యాస్ ఎ గ్రేట్ శాంక్టిటీ. తప్పనిసరిగా మా ప్రభుత్వం ఆ విజిలెన్స్ రిపోర్ట్పై, ఎన్డిఎస్ఏ రిపోర్ట్పై, సిఏజీ రిపోర్ట్పై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము ఈ సభకు హామీ ఇస్తున్నాం. ఒక్కసారి అధ్యక్ష, సభ్యులందరూ ఆలోచన చేయాలి. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మడిహెట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 38,500 కోట్లతో డిజైన్ చేసి 16,40,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళు అందించే ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. 38,500 crores. వీరి ప్రభుత్వం వచ్చి గతంలో జరిగిన విషయాలని మరి పక్కన పెట్టి కొన్ని వేల కోట్ల పనులని ఇగ్నోర్ చేసి అదే ప్రాజెక్ట్ని కాస్ట్ని 38,500 కోట్ల నుంచి 81,000 కోట్లకి పెంచింది. వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్టు 81,911 రూపాయలకి సెంట్రల్ వాటర్ కమిషన్ మరి డిపిఆర్ అప్రూవ్ చేయడం జరిగింది. 81,000 crores సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఈ రోజు వరకు అసలు ఇక చాలా పనులు మిగిలి ఉన్నాయి. ఇంకా 50,000 కోట్ల పనులు మిగిలి ఉండి 94,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయిపోయి మరి ఆ ప్రాజెక్టు అసలు పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. సిఏజీ అబ్జర్వేషన్ ప్రకారం 81,000 crores సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ ప్రస్తుతం వాళ్ళకున్న అంచనాలు ఇది 2022లో సిఏజీ ఎగ్జామిన్ చేసింది. 81,000 crores వాళ్ళు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే సిఏజీ అంచనాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ ఇప్పుడు 1,47,000 కోట్లు కాబోతుంది. 81,000 crores 81,000 crores చాలా ఎక్కువ అనుకుంటున్నాం. 81,000 crores ప్రాజెక్టు సిడబ్ల్యూసి అప్రూవ్ చేస్తే గత ప్రభుత్వం నిర్వాకం వల్ల, నిర్లక్ష్యం వల్ల, కరప్షన్ వల్ల ఇప్పుడు ప్రాజెక్ట్ కాస్ట్ 1,47,000 కోట్లు కాబోతుంది. బెనిఫిట్ కాస్ట్ రేషియో అని సిఏజీ అంటే ఎంత ఖర్చు పెడుతున్నాము, దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుందని ఒక అనాలిసిస్ చేశారు. 81,000 ఖర్చు చేసి ఉంటే బెనిఫిట్ కాస్ట్ రేషియో 0.75 ఉండేది. కన్సిడరింగ్ ద లేటెస్ట్ లైక్లీ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే 1,47,000 కోట్లు ఖర్చు పెడితే బెనిఫిట్ కాస్ట్ రేషియో వర్క్స్ అవుట్ టు 0.52. అంటే ప్రభుత్వం అమూల్యమైన ప్రజా సొమ్ము ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి రిటర్న్ విల్ బి 52 పైసా. అంటే క్లియర్లీ ఇండికేట్స్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుంచి కూడా ఎకనామికలీ అన్వయబుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్టర్లకి వేల కోట్లకి వేల కోట్లు అన్డ్యూ బెనిఫిట్స్ గత ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి చాలా స్పష్టంగా సిఏజీ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటే విషయం మీకు హైలైట్ చేస్తున్నాను నేను. ఇది 2021లో 21-22లో సిఏజీ ఆనాడున్న ఫిగర్స్ ఎగ్జామిన్ చేసినప్పుడు కాస్టు 1,47,000 కోట్లు. క్రమంగా యాజ్ ద ప్రాజెక్ట్ నియర్స్ కంప్లీషన్ ఇది 2 లక్షల కోట్లకు కూడా పోయే ప్రమాదం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా అసలు ఇంకో
సభ్యులందరూ కూడా నిర్గాంతపోయే విషయం ఒకటి తెలియజేస్తున్నాను. పీక్ ఎనర్జీ డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని పంపులు పనిచేసే సమయం వచ్చినప్పుడు, సైమల్టేనియస్గా పనిచేసే సమయం వచ్చినప్పుడు టోటల్ ఎనర్జీ డిమాండ్ విల్ బి 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అన్ని పంపులు పనిచేస్తున్నప్పుడు టోటల్ ఎనర్జీ కన్జంప్షన్ పర్ డే విల్ బి 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ సంవత్సరం అయితే సిఏజీ రిపోర్ట్ తయారు చేసినో 21-22లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని అవసరాలు కలిపి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, డొమెస్టిక్, అగ్రికల్చర్ అన్నీ కలిపి 196 మిలియన్ యూనిట్స్ పర్ డే ఉంటే, ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్కే మరి అన్ని పంపులు పనిచేసి దానికి ఎనర్జీ కన్జంప్షన్ 203 మిలియన్ యూనిట్స్ పర్ డే. అంటే మొత్తం రాష్ట్రంలో కన్జ్యూమ్ అయ్యే పవర్ కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎక్కువ పవర్ కన్జ్యూమ్ అయ్యే విషయం సిఏజీ రిపోర్ట్ తెలియజేసింది. దాని ఖర్చు అంటే కేవలం ఎలక్ట్రిసిటీ ఖర్చు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నడిపించినప్పుడు, అన్ని పంపులు కూడా మరి పూర్తి స్థాయిలో నడిచినప్పుడు 10,374 కోట్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పర్ ఇయర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి 10,374 కోట్లు. ఇవి ఈ ఫిగర్స్ మేము సృష్టించలేదు అధ్యక్ష. ఇవన్నీ సిఏజీ చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి వాళ్ళ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇది కమిషన్ల కక్కుర్తో మరొకటో తెలియదు కదా నాకు. వాళ్ళు సిఏజీ ఏమంటారంటే డిపార్ట్మెంట్ ఇంత ఆదరాబాదరగా తొందరపడి ఎందుకు వర్క్ ఇచ్చినా అర్థం కావడం లేదు. ఒక ఎగ్జాంపుల్గా 25,000 కోట్ల వర్క్స్ వేర్ అవార్డెడ్ ఈవెన్ బిఫోర్ ది అప్రూవల్ ఆఫ్ డిపిఆర్. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కాళేశ్వరం చాలా స్పష్టంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 25,000 కోట్ల వర్క్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మల్లన్న సాగర్ విషయంలో వీళ్ళు చాలా విషయాలు చాలా గొప్పగా చెప్పుకున్నారు. సిఏజీ రిపోర్ట్లో ఒక చాలా ప్రమాదకరమైన అంశం వాళ్ళు ప్రస్తావించారు. మల్లన్న సాగర్ is the largest reservoir in the project, constructed with a huge capacity of 50 TMC. A preliminary study revealed that there was a deep-seated vertical fault in the present location. However, the department constructed the reservoir with a total expenditure of 6,000 crores without conducting detailed seismic studies. అంటే చిన్నపాటి, అంటే మేజర్ అర్త్క్వేక్ కాదు, చిన్నపాటి ఏమన్నా అర్త్క్వేక్ లైక్ సీస్మిక్ డిస్టర్బెన్స్ వస్తే ఈ మల్లన్న సాగర్ ప్రమాదంలో ఉంది, దాని కిందున్న జనమంతా ప్రమాదంలో ఉంటారని చెప్పి ఇది సిఏజీ వాళ్ళ రిపోర్ట్లో పేర్కొన్న విషయం మీకు మనవి చేస్తాను. నెక్స్ట్ అధ్యక్ష, ఇదిగో నేను ఇంట్రడక్షన్గా ఇచ్చి ఇప్పుడు వైట్ పేపర్ విషయంలో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. తెలంగాణకి ఇరువైపులా 2 మహత్తరమైన నదులు ప్రవహిస్తున్నాయి. కృష్ణా గోదావరి 2 నదుల మధ్య ఉన్న భూభాగం 100 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తున విస్తరించిన మెట్ట ప్రాంతం మనది. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 276 లక్షల ఎకరాలు. ఇందులో సాగు భూమి 167 లక్షల ఎకరాలు. తెలంగాణ రాష్ట్రం దాదాపు 3,80,00,000 జనాభాతో 12వ అతిపెద్ద రాష్ట్రంగా ఉంది. గ్రామీణ జనాభాలో 62% కంటే ఎక్కువ మంది కార్మికులు నేరుగా వ్యవసాయ రంగంలో నిమగ్నమై
ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో జిఎస్డిపిలో వ్యవసాయం సుమారు 20% వాటాను అందిస్తుంది. మెట్ట ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవసాయ శ్రేయస్సును నిర్ధారించడానికి నీటిపారుదల విస్తరణ మరియు నీటిని అందించడమే ఒక మార్గం. రాష్ట్ర నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచడానికి చారిత్రక కాలం నుండి నిరంతర ప్రయత్నాలు జరిగాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు మరియు రామప్ప, గణపురం, పాకాల, లక్నవరం జలాశయాల నుంచి ఆయకట్టుకు నీరందించాయి. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం నిర్మించిన నీటిపారుదల ప్రాజెక్టులు రైతులని ఆదుకున్నాయి. 1920 నాటికి నిజాం కాలంలోనే మన ప్రాంతంలో మెదక్ జిల్లాలో పోచారం, నల్గొండ జిల్లాలో డిండి, ఖమ్మం జిల్లాలో పాలేరు వైరా ప్రాజెక్టులు, కరీంనగర్లో ఎగోమానేర్ ప్రాజెక్టు, ఆదిలాబాద్లో సదర్మట్ ప్రాజెక్టు, అదేవిధంగా ఫతేనహర్ మరియు మహబూబ్ నహర్ ప్రాజెక్టులు నిర్మించారు. నిజామాబాద్ జిల్లాలో నిజాం సాగర్, ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు, మహబూబ్నగర్ జిల్లాలో సరళ సాగర్ ప్రాజెక్టు అప్పటి గొప్ప ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ మార్గదర్శకత్వంలో నిజాం ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్లో తాగునీటి అవసరాలకు వరదలు నియంత్రించేందుకు మూసీపై హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ ట్యాంకులు నిర్మించారు. నిజాం కాలంలో నిర్మించిన సదర్మట్, గన్పూర్ ఆనకట్లు 100 ఏళ్లు దాటినా పటిష్టంగా ఉండి ఇప్పటికీ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాయి. సదర్మట్ ఆనకట్కు ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది, వరల్డ్ హెరిటేజ్ డే. నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మించి 100 ఏళ్లు చేరుతుంది దగ్గర. ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పటిష్టంగా ఉంది. హైదరాబాద్ తాగునీటి కోసం నిర్మించిన జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రజల దాహం తీర్చడమే కాదు, పర్యాటక కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. నిజాం జమానాలోని అప్పర్ మానేర్ ఇప్పటికీ పటిష్టంగా ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులే ఇప్పటికీ తెలంగాణలో సాగునీటి వరప్రదాయినిగా ఎక్కువ ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నాయి.